श्रीकृष्णपरब्रह्मणे नमः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ता स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगविత్తమాః। తాత్పర్యము: అర్జునుడు చెప్పెను, ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మీయందే మనస్సును నెలకొల్పిన వారై ఏ భక్తులు మిమ్ము ఉపాసించుచున్నారో మరియు ఎవరు ఇంద్రియ గోచరము కాని అక్షర పరబ్రహ్మను ధ్యానించుచున్నారో ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా ఎరిగినవారు ఎవరు? వ్యాఖ్య: ఏవం అను పదము క్రిందటి అధ్యాయము యొక్క 55వ శ్లోకమగు మత్కర్మకృత్ అను శ్లోకము యొక్క భావమును సూచించుచున్నది. భగవానుని విశ్వరూపమును కాని లేక దైవ సంబంధమైన వేరొక మూర్తిని కాని సాకార స్వరూపమును కాని అనవతర భక్తితో ఉపాసించువారు సగుణోపాసకులు గొప్ప, లేక ఇంద్రియములకు గోచరము కాని నిరాకారమైన సర్వవ్యాపకమైన అక్షర పరమాత్మను ధ్యానించువారు నిర్గుణోపాసకులు గొప్ప అని అర్జునుని ప్రశ్న. ఇది వరలో అనేక మార్లు భగవానుడు 8వ అధ్యాయము మున్నగు చోట్ల నిర్గుణ పరమాత్మ యొక్క తత్వమును గూర్చి ధ్యానమును గూర్చి తెలిపియుండిరి. ఇప్పుడు విశ్వరూపమును చూపి సగుణోపాసనను బలపరిచిరి. కావున రెండింటిలో ఏది శ్రేష్టము అను భావము అర్జునునకు కలుగుట సహజమే అయ్యున్నది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.